ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం చాలా నియోజకవర్గాల్లో ఇక రచ్చ మొదలవబోతుంది. ఇప్పటి వరకు వైసీపీ 65 స్థానాలు ప్రకటిస్తే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి 99 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ 94 మంది పేర్లను ప్రకటించింది. జనసేన మొత్తం 24 సీట్లలో పోటీ చేస్తున్న 5 పేర్లు మాత్రమే అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఏపీలోని మొన్నటిదాకా వైసీపీ అభ్యర్థులే ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన లిస్టు బయటికి రావడంతో ఇక పొలిటికల్ హీట్ పెరగనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 99 మంది అభ్యర్థుల జాబితాను టీడీపీ జనసేన ప్రకటించాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ లిస్ట్ అనౌన్స్ చేశారు. తమకు కేటాయించిన 24 స్థానాల్లో 5 పేర్లు మాత్రమే బయటపెట్టిన పవన్ ఇంకా 19 పెండింగ్ లో పెట్టాడు. పవన్ కళ్యాణ్, నాగబాబు ఎక్కడ పోటీ చేస్తారనేది కూడా ప్రకటించలేదు. టీడీపీ జనసేన కూటమి నుంచి 57 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేయాల్సి ఉంది. త్వరలో బీజేపీ కూడా కలుస్తుండటంతో ఆ పార్టీ జనసేనకు కలిపి 57 స్థానాలను చంద్రబాబు కేటాయించారు. ఈ ఫస్ట్ లిస్ట్ లో చాలా మంది టీడీపీ నేతలకు చోటు దక్కలేదు. బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బుద్దా వెంకన్న, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీతల సుజాత, ఎరపతినేని, మరో సీనియర్ నేత ప్రతిభా చౌదరి కుమార్తె గ్రీష్మా చౌదరి పేర్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిల్లో కొన్ని సీట్లను జనసేన, బీజేపీ అడుగుతుండటంతో టీడీపీ సీనియర్లలో కొందరికి మొండి చేయి తప్పదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా జనసేన ప్రకటించలేదు. మొత్తం 16 సీట్లు ఉంటే 11 స్థానాల్లో టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీలో తీవ్ర పోటీ ఉన్న పెనుమలూరు, మైలవరం స్థానాల్లోనూ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. టీడీపీ జనసేన మధ్య తీవ్ర పోటీ ఉన్న విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, కైకలూరు స్థానాల్లో 2 పార్టీలు కూడా అభ్యర్థులను బయటపెట్టలేదు. అటు వైసీపీ 5 విడతలుగా 65 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. 35 మంది సిట్టింగ్స్ కి టికెట్లు ఇవ్వలేదు సీఎం జగన్. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చామంటూ బాబు, పవన్ వైసీపీ కంటే ఎక్కువగానే పేర్లు ప్రకటించారు. మరి ఇప్పుడు జగన్ కూడా తొందరపడతారేమో చూడాలి.